నా పేరు శివ తిరుపతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూదూరుపాడు గ్రామ నివాసాన్ని. చిన్న ఉద్యోగం చేస్తున్నాను. ప్లాస్టిక్ గురించి ఒక 15 నిమిషాల లోపు 10 నిమిషాల్లో మాట్లాడుకునేస్తాను. మీరు అనేకగా ఫీల్ అవ్వకుండా అసలు ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో ఒక్క నిమిషం ఆలోచించమని చెప్పాక. ప్లాస్టిక్ అనేది మన దేశంది కాదు. 1907లో మన దేశానికి బెల్జియం నుంచి సింథటిక్ ప్లాస్టిక్గా మన ప్రపంచ దేశాలన్నిటికీ కొన్ని పనిముట్ల కోసం మనం వాటిని ఎక్స్పోర్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాస్టిక్ 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 ఉదయాన్న లేచిన దగ్గర నుంచి ప్లాస్టిక్ లేని ఏ పరిస్థితి లేదు. ఉదాహరణకి మనం మంచినీళ్ళు తాగాలన్నా ప్లాస్టిక్ బ్రష్ తోటి మోహం కడుక్కోవాలి. గమనించండి, ప్లాస్టిక్ బ్రష్ తోటి మొహం కడుక్కుంటేనే మనం మంచిగా. దీంట్లో కొన్ని భయంకరమైన ప్లాస్టిక్లు ఉన్నాయి. అవి ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్, అట్లా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల ఏం నష్టం జరుగుతుంది అంటే ఒక్కసారి వాడి వదిలేసేదే ప్లాస్టిక్ కవర్. అదేంటయా అంటే మన తల్లిదండ్రులు, మన పక్క వాళ్ళు, వీళ్ళందరూ బజారుకి సరుకులకు వెళ్ళేటప్పుడు కానీ కూరగాయలకు వెళ్ళేటప్పుడు కానీ ఏమైనా వస్తువులు చేసుకోవడానికి ఆ సరుకుల వ్యాపారి అతని లాభం కోసం ఉచితమైన కవర్లో పెట్టిస్తాను. 10 రూపాయలు సరుకులకి 1 పైసా కవర్ వ్యాల్యూ కుదిస్తే దాన్ని మనం ఏం చేస్తున్నాం, సరుకులు మనం తీసుకొని వ్యర్థంగా బయటపడేస్తాం. దానివల్ల ఏం జరుగుతుంది, నేను చెప్పేదన్నీ నీకు తెలిసి మీకు గర్వాన్ని ఏమీ చెప్పట్లేదు. కాబట్టి ఇది కొంచెం ఆచరణ పెట్టాలి, కొంచెం ఆచరణ పెట్టాలి, కొంచెం మన అనుకూలంగా మార్చుకోవాలి. మన కుటుంబాలకి ముందు తరాలకు ఉపయోగపడేందుకు దాన్ని మనం సెట్ చేసుకోవాలి. అది ఎవరి వల్ల అయింది? 99% స్టూడెంట్స్ వల్లే. ఈరోజు పిల్లలు భావి తరాలకి భవిష్యత్తునిచ్చే తల్లిదండ్రులు, ముఖ్యంగా మీలాంటి యూత్ ఇలాంటి ఇది 5వ తరగతి పిల్లలకు, 2వ తరగతి పిల్లలకు, 2వ తరగతి పిల్లలకు చెప్తే ఎక్కడ ప్లాస్టిక్, ఎలాంటి ప్లాస్టిక్ వాడుతున్నాం మనం? ఫంక్షన్కి మన ఇంటికి చాలా కార్ వేసుకొని బండి వేసుకొని వచ్చి మా ఇంట్లో ఫంక్షన్ రాన్నాను, మనం ఏం చేస్తాము? చేతులు నింపుకుంటూ వెళ్తాం. అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది? వేడి వేడి భోజనం దేంట్లో పెడతాడు? ప్లాస్టిక్ ప్లేట్లు పెడతాడు. ప్లాస్టిక్ ప్లేట్ ఏమైతుంది? ప్లాస్టిక్ కవర్ కడిగి ఆ వేడి భోజనంతో పాటు మన కడుపులో తిరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? ప్రతి మహిళలో 90% మహిళల్లో క్యాన్సర్ వస్తుంది. పిల్లలు మీరు చెప్తే నమ్మరు. ఈ రోజు ఎక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఎలాంటి 10 నెలల పిల్లల దగ్గర నుంచి 10 సంవత్సరాల పిల్లలు కూడా క్యాన్సర్ బాధపడుతుంది. గతంలో మా తల్లిదండ్రులు, మా తాతలు క్యాన్సర్ పేషెంట్ చూద్దామంటే కనపడేవారు కాదు. ఇప్పుడు మన బజార్కు ఒకే పేషెంట్. దీనివల్ల ప్లాస్టిక్ మంచినీళ్ళు, వాటర్ బాటిల్, ప్లాస్టిక్ కవర్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పచ్చు. ఇట్లా ఇంకా ఏం జరుగుతుంది సమాజంలో? మనం తీసుకొచ్చిన గవర్లని వ్యర్థాలు, వాటిల్లో మిగిలిపోయిన ఇంట్లో కూరలు కావచ్చు, లేదా కట్ చేసిన కూరగాయలు వ్యర్థం కావచ్చు, లేదా అన్నాలు కావచ్చు, వీటన్నింటినీ కవర్లలో తీసుకెళ్ళి ఈజీ క్యారీయింగ్ గా తీసుకెళ్ళి అదే కొన్ని తల్లిదండ్రులు మా తాతలు ఏం చేశారు? ఇంట్లో మిగిలిపోయిన వస్తువులని కుడికప్పులలో కలిపి పశువులు పెట్టేది. అది ఆరోగ్యంగా ఉంది, మనము ఇంకెంతకంటే ఇంకా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ వ్యర్థాలు బయటపడేయడం వల్ల దాంట్లో పశువులు తిని మన ఇంట్లో పప్పు పాడైపోతే బయటపడేది ఏ వాసన కాదు, అదే కవర్లో పెట్టి పాడేస్తే ఎంత భయంకరమైన వాసన. ఇంకొకటి, మీరు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేసి వచ్చాక ఆటోమేటిక్ గా మీకు తెలియని అనేజినెస్ మీ శరీరంలో, మీ మైండ్లలో కనపడతా ఉంటుంది. ప్లాస్టిక్ బ్యాగ్
తింటాం కంటే మన ఇంటికాడ నుంచి ప్లేట్ తీసుకుని తింటాం మంచిదా కాదా? ఎంతో ముఖ్యంగా ఈ ప్రపంచంలో అతి విలువైనది అతి అందమైనది ఏంటంటే మానవ జీవితం. మనం అన్ని అవయవాలు సక్రమంగా పుట్టుకనే మనకి దేవుడు ఇచ్చిన వారు, మన తల్లిదండ్రులు ఇచ్చిన వారు, మన గురువులు మనకి తెలియజేసిన వారు. దీన్ని మనం ఏం చేస్తున్నాం? చాలా తప్పుడు దానిలో పెట్టుకొని చాలా రాంగ్ రూట్ లో పోతున్నాం. అది కూడా గమనిస్తూ అదేవిధంగా ఈ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ నివారణ ఎందుకు మొదలు పెట్టామంటే ఒక ప్లాస్టిక్ కవర్ కరగడానికి భూమిలో మీ అందరూ తెలిసిందే సుమారు 400 సంవత్సరాలు పడుతుంది. ఊహించండి, 400 సంవత్సరాల గురించి మన తరం, మన తరాతరం అంటే 5 తరానికి నష్టం జరుగుతుంది. జీవితాన్ని ఇవ్వకపోగా, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా నువ్వు సమాజానికి రాని చేసి వెళ్ళిపోతావు. మీ ఇంటికి వచ్చిన కవర్ని నువ్వు భద్రపరిచి, మీ ఇంటికి వచ్చిన షాంపూ ప్యాకెట్ ని నువ్వు భద్రపరిచి, మీ ఇంటికి వచ్చిన భోజనం కవర్ని నువ్వు భద్రపరిచి ఒక ప్యాకెట్ లో ఒక సంచిలో వేసి వాటిని మున్సిపాలిటీ కవర్ లో వేస్తే యూత్ పార్సిల్స్ ఫస్ట్ పెరుగు పార్సిల్ తెచ్చేసుకుంటాం, ఆ కవర్ పైన పడేస్తాం. రెండోది కర్రీస్, ఎలాంటి కర్రీ కావాలి? వేడి వేడిగా ఉండాలి కర్రీ. ఈ వేడి వేడి కవర్లో వేడి వేడి కర్రీ దేంట్లో చేస్తున్నారు? అతను హీట్ ప్రొడ్యూస్ అయ్యి మంచి కూరలు దినుసులు వేయటం వల్ల కరిగి ఎంత ఉందో మన గడుపులోకి వెళ్తుంది. ఇట్లా కాకుండా ఈ కవర్లో మన ఆరు బయట పడేయడం వల్ల భూమిలో 2 లేయర్లకు మాత్రం 2 లేయర్ పరిగణలోకి వస్తుంది, భూకంపాలు అయిపోతుంది. అదేవిధంగా ప్రకృతి పాడైంది. చెప్పించి ఈ ఆలోచనని మీరు అందరూ మనసులో పెట్టుకొని దీంట్లో భాగంగా నా సొంత ఆలోచనతో నేను మామూలుగా వచ్చి మైక్ తీసుకొని చెప్తే అలా మైక్ తీసుకుంటాం. ఈ ఉన్నతమైన ప్రోగ్రాం, ఈ ఉన్నతమైన గెటప్లో మీకు చెప్తే అన్నగారు ప్లాస్టిక్ గురించి మనకి విన్నపించారు. మనం కూడా ఎంతో ఉంటాం మారాలన్న ఉద్దేశంతో మీరు ముందుకు వస్తారని అవగాహన కోసం నేను మీ అందరికీ ఇలాంటి పాంప్లెట్లు తయారు చేశాను. 1,00,000 పాంప్లెట్లు లక్ష్యంగా పట్టుకొని నా సొంత ఖర్చులతోటి ఎక్కడైతే ఆవాస ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే బస్ స్టాండ్లు ఉన్నాయో, ఎక్కడైతే మందిరాలు ఉన్నాయో, ఎక్కడైతే చర్చిలు ఉన్నాయో ఒక సెలవు రోజు తీసుకొని ఆ సెలవు రోజు వెళ్ళి ఇదే వేషధారంతో నేను పంచుతున్నాను. కమలారా థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మీరందరూ ఇది నీ కోసం నా కోసం కాదు, మన అందరి కోసం. ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. మీ నాన్నగారు కూరగాయలప్పుడు నడిమించాలి. మహిళలకి ప్లాస్టిక్ వల్ల చాలా ఆనందం ఉన్నది, చాలా నష్టం ఉన్నది. మహిళలు ఎందుకు మహిళల్ని ప్రత్యేకంగా చెప్తున్నారంటే భావితరానికి మహిళలే స్ఫూర్తి. మహిళ లేని సమాజం లేదు, ప్రకృతి లేదు, భవిష్యత్తు లేదు. మహిళలు మారాలి. మీరు మారితే ఆటోమేటిక్ అందరం మారుతాం. ముఖ్యంగా గమనించండి. థ్యాంక్ యూ.